మానవత్వాన్ని చాటుకుంటున్న సాయి హెల్పింగ్ హ్యాండ్స్ సేవలు. పెందుర్తిలో కొంతకాలం నుండి సమాజ సేవలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ మరో అడుగు ముందుకు వేసింది. అనాథ మృతదేహాలకు ఆర్థికంగా వెనుకబడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వారికి, గర్భిణీ స్త్రీలకు ఆసుపత్రి నుండి తమ ఇంటికి చేరేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదవారికి సహాయాన్ని అందించాలనే మానవతా దృక్పథంతో శ్రీ సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సరికొత్త 3 వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం అనకాపల్లి మాజీ శాసనసభ్యుడు లీలా గోవింద సత్యనారాయణ డిఆర్సీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత దాడి రమణ శెట్టి చేతుల మీదుగా వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పీలా గోవిందు మాట్లాడుతూ సుమారు 10 సంవత్సరాల నుండి ఈ చారిటబుల్ ట్రస్ట్ ప్రజలకు ఉచిత సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ప్రాణాపాయ స్థితిలో రక్తదానాన్ని అందిస్తూ ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తూ బాధిత రోగులకు అవయవదానాలు, నేత్రదానం, ఆక్సిజన్ సేవలు కూడా అందించడం గొప్ప విషయమని కొనియాడారు. మరింత ముందుకు ఈ సేవలో కొనసాగించాలని సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దాడి శ్రీనును, వాళ్ళ కమిటీ సభ్యులను పీలా గోవింద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2016లో సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించాము. ఈరోజు దశాబ్ద కాలంగా ఈ సేవలు అందిస్తున్నాము. ఇప్పటి వరకు 45 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి 3,000 యూనిట్ల పైగా రక్తం సేకరించి మేము ప్రకటించుకోవడం జరిగింది. అవసరమైనప్పుడు ఈ రక్తాన్ని ఇవ్వడం జరుగుతున్నది. అది కాకుండా అవయదానం, నేత్రదానం, చనిపోయిన వాళ్ళ నేత్రాలు సేకరించి ఈ విశాఖ ఇచ్చుకోవడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా దాతల సహకారంతో ఈ 3 బళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి. మొదటిసారిగా అంతిమయాత్ర వాహనం ఏర్పాటు చేసాం. అది ఇప్పటి వరకు 200 శవాల పైగా సేవలు అందించింది. 2 బాక్స్ రథం హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళని ఇళ్ళకి చేర్చడానికి ఒక వాహనం ఏర్పాటు చేసాము. ఆ తర్వాత 3వది అంబులెన్స్. ఇది 24/7 108 అందుబాటులో లేని సమయంలో ఈ సేవ అందించాలని మా ముఖ్య ఉద్దేశం. వాళ్ళతో పాటు 108 వాళ్ళతో కూడా కొలాబరేషన్ చేసుకొని ఈ సేవ చేస్తున్నామండి. ఇది పూర్తిగా దాదాపు సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎనీ టైం 24/7 ఎప్పుడు కాల్ చేసినా మా 2 నెంబర్లకి మీ అందుబాటులో ఉండి ఆ సర్వీస్ ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతలా ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా అందరూ నిల్చోండి. అటువైపు కనిపించేలాగా దానికి కూడా పెందుర్తి మనవడు, పెందుర్తి అల్లుడు. కానీ ఆయన సింతలాకులారం నుంచి సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. అవి ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఏదైతే ఉపయోగం అన్నది ఆలోచనతో ఆ సాయి హెల్పింగ్ ఫండ్ అన్నది స్థాపించారు. అందరి సహకారంతో ఈవేళ ఇప్పుడు ఏ టైం అయినా సరే, అటు బ్లడ్ ఏంటి, ఇది మెడికల్గా అయినా సరే ముందు నడిపిస్తున్నాడు. ఇప్పుడు చెప్పినట్లుగా గోవింద్ గారు చూశారు కదా, చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్ళాలంటే ఆటో వాళ్ళు బతిమాలి నానా ఇబ్బందులు పడేవారు. ముందు అంతిమయాత్ర అన్నది ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండాలని పెట్టారు. తర్వాత దాన్ని అంబులెన్స్ కూడా పెట్టారు. ఎవరైనా ఇంటికి హాస్పిటల్ని డిశ్చార్జ్ అయ్యాక దిగబెట్టాలని కూడా అనేసి ఈ బ్లడ్ బ్యాంకులు ఏంటి, అవయవ దానాలు ఏంటి, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుండు. ఆ పరమేశ్వర ఆశీస్సులు ఇంకా ఎన్నో ఇవ్వాలి. వాళ్ళ సంస్థ ఇంకా ముందుకి నడాలి. అటువంటి వాళ్ళ వెనకాలంతా మేమంతా మా వంతు చేయూతనొచ్చి ఇది నడిపిస్తామనేసి పెందుర్తిలో సమాముఖంగా చెప్పి ఈ కార్యక్రమం ఇంకా ముందుకు నడాలని కోరుకుంటున్నాం. ఆ శ్రీని గారికి, లోయాలో ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రకాష్ గారు పెందుర్తికి మొదటిసారిగా పేరు తీసుకొచ్చింది. ఆయన కూడా ఈ రోజుకి కూడా ఆ సేవా కార్యక్రమం అన్నది ఎవరు చేయలేదు. దానికి తోడ్పడుతూ శ్రీనుబాబు కూడా చేయడం వల్ల పెందుర్తికి ఒక ఉన్నతమైన పేరు వస్తుంది. ఈ పెద్దల ఆశీస్సులతో ఇంకా ముందుకు నడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం తెలుసు. థ్యాంక్ యూ సార్.